జియో పాలిటిక్స్ నేపథ్యంలో అటు ట్రంప్ టారిఫ్స్ కానీ లేటెస్ట్గా యూరోపియన్ యూనియన్తో మదర్ ఆఫ్ ఆల్ డీల్ అన్నట్టు మనం ఫారెన్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవటం కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే ఎదురవుతున్న సవాళ్లకు ధీటుగా మనం సంసిద్ధంగా ఉంటామని ఒక భరోసా ఈ బడ్జెట్ ఏమైనా కల్పించిందా? మంచి ప్రశ్న అడిగారు. చైనా పెరిగినప్పుడు సతీష్ 1978లో వాళ్ళు చైనాలో ఆధునికీకరణ ప్రపంచీకరణ మొదలెట్టారు. అప్పటి నుంచి ఆగకుండా ముందుకెళ్లారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు బాగా వేగంగా ఎదుగుతున్న కాలంలో ప్రపంచం అంతా వాళ్ళు ఆహ్వానించింది. అమెరికా నుంచి పాశ్చాత్య దేశాల నుంచి పెట్టుబడులు వెళ్ళినాయి, సాంకేతిక విజ్ఞానం వెళ్ళింది. ఆ దేశాల్లో దిగుమతుల కోసం ద్వారాలు తెరిచిపెట్టారు. చైనా ఏ తొత్తు చేసిన కొనడానికి సిద్ధపడ్డారు, అడ్డంకులు పెట్టలా. ఇప్పుడు పెట్టుబడులు రావడం తగ్గిపోయింది. మన దేశం నుంచి పెట్టుబడులు బయటకు వెళ్తున్నాయి. నికర పెట్టుబడులు నెట్గా మనం చూస్తే బయటికి వెళ్ళే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి మనకి ఈ మధ్య కాలంలో. తాత్కాలికంగా కావచ్చు అది. అలాగే ప్రపంచంలో ప్రతికూల పవనాలు వేస్తున్నాయి. అక్కడి నుంచి పెట్టుబడులు రావట్లేదు, మన నుంచి ఎగుమతుల్ని ఒప్పుకోవట్లేదు, ద్వారాలు మూసేస్తున్నారు. ట్రంప్ గారు కూడా ఉంటుందే కదా, మా దేశంలో మేమేది రాయమని చెప్పాను కదా. కాబట్టి ప్రతికూల పవనాలు వేస్తున్నాయి. ఆ సమయంలో మనం ఎదగాలి ఇప్పుడు. అయినా కూడా ప్రభుత్వం గట్టిగా పట్టించుకోవడం చేత 7% అభివృద్ధి అంటే పెద్ద దేశాల్లో అతి ఎక్కువ అభివృద్ధి సాధిస్తున్నాం. ఇది అవసరం, కానీ చాలదు. ఇది 8% వెళ్ళాలి, నిలకడగా ఉండాలి. ఒక 20-25 ఏళ్ళు పట్టు ఉండాలి. ఈ బడ్జెట్లో ఈ సంవత్సరం కానీ గత సంవత్సరాలు కానీ ముఖ్యంగా ఈ సంవత్సరం, ఎందుకంటే ప్రతికూల పవనాలు గత సంవత్సరంలోనే బాగా ఎక్కువ వచ్చినాయి. డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ రెండోసారి రాష్ట్రపతి అయిన తర్వాత ఈ ఇబ్బందులన్నీ ప్రపంచానికి మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన ఆర్థిక సర్వేలో కూడా భవిష్యత్తు బాగుంటుంది అనుకోబోకండి. కష్టాలు ఉంటాయి, ప్రతికూల పరిస్థితి అర్థం చేసుకుని దానికోసం సిద్ధపడాలి. కానీ దేవుడు అని దండం పెడితే లాభం లేదని చెప్పాను. కాబట్టి మన ఊరికే దేవుడికి దండం పెట్టడం కాకుండా ఆ ఉద్దేశంతోనే బడ్జెట్ తయారు చేశారు. అందుకనే దీనిలో ఆర్భాటాలు డ్రామాల కంటే ఒక పట్టుదల, దీర్ఘకాలిక దృక్పథం ఉన్నాయి.